ఇప్పుడు మన 'శివాజీ' గారిని మహిళా కమిషన్ పిలిచింది. ఎందుకు ఇట్లా మాట్లాడడం జరిగింది అదని అడిగారు. ఆయన సారీ చెప్పారు. అక్కడికి అయిపోయింది. ఇంతకు ముందు ఏదైనా ఒక సినిమాలో వాల్ పోస్టర్స్ వేసినప్పుడు ఐటెమ్ సాంగ్స్‌కి రిలేటెడ్‌గా 'సిల్క్ స్మిత', 'జయమాలి', 'జ్యోతిలక్ష్మి' ఇట్లాంటి వాళ్ళు పోస్టర్స్ వేసేటప్పుడు మహిళా సంఘాలు రోడ్లెక్కేసి ధర్నాలు చేసేవి. ఎందుకు మహిళల్ని ఒక ఆట వస్తువులాగా చూపిస్తున్నారు? మహిళల్ని చూపించి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మీద కూడా వాళ్ళు కేసులేసిన సందర్భాలున్నాయి. మహిళలకి వాళ్ళ విలువల్ని కాపాడాలి. అలాంటి బట్టలు ఎలా ఇస్తారు కాస్ట్యూమ్స్ విషయంలో రోడ్లెక్కి ధర్నాలు చేసిన మహిళా సంఘాలు ఇప్పుడు ఎందుకు మారిపోయినాయి? ఎందుకని మంచిగా మాట్లాడిన వాళ్ళని పిలిచి ఆయనకే క్లాస్ పీకడం జరిగింది. అన్వేష్ లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళేం స్పందించట్లేదు. మహిళా సంఘాల్లో మార్పులొచ్చినాయా? మహిళల్లో మార్పులొచ్చినాయా? అసలు ఏం జరుగుతోంది? అంటే డెఫినెట్‌గా ఏమని చెప్తామమ్మా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆయన జస్ట్ మంచి బట్టలేసుకోండమ్మా అంటే ఇంత గొడవ చేశారు గదా! హ్మ్. సరే ఏసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగండమ్మా అంటే, అది కూడా గొడవ చేస్తారుగా. ఖచ్చితంగా. అంటే బేసికల్‌గా ఏం చెప్పినా తప్పే. ఇప్పుడు మనకి దగ్గర 2 వర్గాలున్నాయి. మీరన్నట్లు మార్పొచ్చింది. 100% మార్పొచ్చింది. 2 వర్గాలున్నాయి. ఈ రోజు రేపు భయపడకుండా నేను చెప్తున్నా కదమ్మా! సో, మాట్లాడేయన్నీ కూడా ఫేమస్ అవ్వాలని మాట్లాడేయే. అంటే నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా డజంట్ మ్యాటర్. వాళ్ళు న్యూస్‌లో ఉండాలి 4 రోజులు. ఓకే. చాలు కదా! ఉండాలంతే. అంతే. సో, దానివల్ల ఏమవుతుంది? జనాలు కూడా అప్పుడు వాళ్ళకి కూడా అబ్బా! వీళ్ళు ట్రెండ్ అవుతున్నారు కదా! వీళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్లు ఇద్దామని, ఇంకోటి ఇద్దామని కూడా ఉంటారమ్మా. సో, దే సీ ఓన్లీ ఫాలోవర్స్ ట్రెండింగ్‌లో ఉన్నారో లేదో చూస్తారు తప్ప, వాళ్ళు ఏ కంటెంట్‌తో ఉన్నారనేది ఎవరికి అవసరం లేదు. నెగెటివ్ ఆర్ పాజిటివ్ ట్రోలింగ్ ఆర్ ట్రెండింగ్‌లో ఉండటం అనేది ఇప్పుడు ఒక ఇదనమాట. సో, మీరన్నట్లు ఒక అమ్మాయి గనక ఇష్టపడి ఒక సినిమాలో గనక కమర్షియల్‌గా దట్ ఈస్ ఎ ప్రొఫెషన్ అమ్మా. ఇప్పుడు ఫ్యాషన్ షో అనేది ప్రొఫెషనే కదమ్మా. మరి ఫ్యాషన్ షోలు అయితే చేయొచ్చా? అంటే పబ్లిక్‌గా ఇక్కడ కనీసం స్క్రీన్ మీద ఎక్కడో కెమెరాలో నలుగురు మధ్య చేసింది స్క్రీన్ మీద వేస్తున్నాం. ఫ్యాషన్ షోలు అని చెప్పి మనం పబ్లిక్‌గా బోలెడంత మందిని పెట్టి చేస్తున్నారే, మరి అదెట్లాగా నాన్న? యాక్చువల్లీ 'శివాజీ' గారు అన్నది మీరు షోస్‌లో ఏమన్నా చేసుకోండి, సినిమాల్లో ఏమన్నా చేసుకోండి. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు మాత్రం మీరు బట్టల విషయంలో కేర్ తీసుకోండి అంతే. అన్నారు. మరి ప్రాపర్‌గా చెప్పారు కదా! అందులో తప్పేముంది? ఎందుకింత రచ్చ అండ్ చేయడము? రెండోది ఇప్పుడు మీరు అన్నట్లు మూవీ ఫీల్డ్ అనేది ప్రొఫెషన్ అమ్మా. దాంట్లో అమ్మాయిలు ఇష్టపడి ఏ బట్టలు వేసినా కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొఫెషన్. దట్ ఈస్ ఎ క్రియేటివ్ వరల్డ్, గ్లామర్ వరల్డ్. మూవీ అనేది ఎంటర్టైన్మెంట్. సో బయట ఇప్పుడు ఏమంటున్నారంటే బయట ఇన్స్పైర్ అయినవి మూవీలో చూపిస్తున్నారు అన్నప్పుడు బట్టలు బయట వేసుకునే కదా మూవీలో కూడా చూపిస్తున్నారు. ఈ రోజు రేపు ట్రెండ్ అయిపోయింది అమ్మ. ఒకటి ఏమంటారు, కంట్రీ మారితే అక్కడ అలా చూస్తారు, ఇక్కడ ఇలా చూస్తారు. ఇప్పుడు ఏదో పొరిగింట పుల్లికూర బాగుందని చెప్పేసి అన్నెసరీగా మాట్లాడటం కానీ అమ్మ, ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్లు ఇండియాలోనే కాదు నాన్న, చాలా కంట్రీస్ లో కూడా ఈ అఘాయిత్యాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మేబీ పర్సంటేజ్ వ్యారీ అవుతుంది బేస్డ్ ఆన్ ద పాపులేషన్. దెర్ ఆర్ సమ్ కంట్రీస్ నిజంగానే క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండే కంట్రీస్ ఉంటాయి. న్యూజిలాండ్ కూడా నేను విన్నా, చాలా 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 తక్కువ. ఐ థింక్ ఆల్మోస్ట్ వెరీ అంటే సింగిల్ డిజిట్ ఆఫ్ క్రైమ్ రేట్ ఉండేది. అలాంటివి ఉన్నాయి. అవి ఎవరు చేశారు? గవర్నమెంట్ చేయాలన్నా. సో గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటది. సొసైటీ ప్రొటెక్షన్ కానీ, రూల్స్ కానీ, లా కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి. ఆడవాళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటూ సమాజంలోకి వచ్చి విచ్చలవిడిగా తిరిగేసి వెళ్ళిపోతే, క్రైమ్ రేటు పెరిగిపోతే పోలీసులు ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? గవర్నమెంట్ ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటుంది? అసలు సమాజంలో ఉన్న ఆడవాళ్ళకి, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కదా దాని విలువ తెలియాలి. లేదు లేదు, అది తప్పు. ఒకళ్ళ బట్టల వల్ల ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే తప్పు. వాళ్ళ బలహీనత వల్ల తప్పు చేస్తున్నారని చెప్పు. ఇప్పుడు నేను అందుకే ఫారిన్ కంట్రీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే అక్కడ కూడా వాళ్ళు నార్మల్ బట్టలు వేసుకుంటారు, ఫ్యాషన్ బట్టలు కూడా వేసుకుంటారు. బట్ స్టిల్ క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద గవర్నమెంట్ అమ్మ. ఇక్కడ మన దగ్గర కరప్షన్ ఎక్కువ. సో వీ కెన్ బై ఎనీథింగ్ హియర్. కాబట్టి మనకి ఇక్కడ జస్టిస్ అనేది సరిగ్గా జరగట్లా. ఇక్కడ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ రెండోది, ఇందాక ఇట్లాగా శివాజీని కొంతమంది తిట్టారు అని, ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారిని తిడతారు. ఇంకా ఈయన్ని తిట్టడంలో పెద్ద ఆశ్చర్యపోవసరం లేదు. సో ఈయన ఈజ్ అ కామన్ మ్యాన్. అంటే ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న సీఎంని పిఎంనే తిడుతున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ మీద కామెంట్స్ చేస్తున్నారంటే అసలు మన దగ్గర పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఒకటే ఏంటంటే ఇందాక నువ్వు అడిగిన దాని ప్రకారం ఫస్ట్ హ్యూమన్ ఒక అనాగరికం అంటే అడవి మనుషుల నుంచి స్టార్ట్ అయిందమ్మా. దాని తర్వాత మనం చాలా స్టేజెస్ అంతా మారుకుంటూ నాగరికతకు వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఎవరు సంప్రదాయం వాళ్ళు పాటిస్తూ, ఎవరు కంట్రీలో వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ఇది పెట్టుకొని ఒక అలవాటు ప్రకారం నడిచిపోతున్నారు. ఇది హిందూ దేశం. ఇప్పుడే కదమ్మా నేను చెప్పట్లా, పురాణాలు వెనకటి నుంచి ఇది హిందూ దేశం. దాని తర్వాత హిందుస్థాన్ దగ్గర నుంచి భారతదేశం అని మార్చుకున్నాం. సో ఇది హిందూ దేశం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం సాంప్రదాయము, బట్టలు, అలంకరణ,
ఫుడ్ విషయంలో మనకి ఒక సెట్ ఆఫ్ ఇది మనం పెట్టేసుకున్నాము. అవును. అలా మనం అలవాటు అయిపోయి వచ్చాం. ఇప్పుడు పాశ్చాత్యపు అంటే వేరే కల్చర్ మన దగ్గరికి వచ్చి, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు కొత్తగా రావడం కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు నుంచి కొంత మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, తర్వాత రకరకాలుగా మారిపోయిందమ్మా. ఒకప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోపోవటం అనేది భారతదేశంలో లేదా అంటే ఉండొచ్చు, కానీ దాని వల్ల అనర్థాలు జరుగుతాయి కాబట్టి దాన్ని అంచెలంచెలుగా మోడిఫై చేసుకొని అమ్మాయికి ఇలాగా క్లాత్ వేసుకుంటే కొంచెం ప్రొటెక్టివ్ గా ఎదుటి వాళ్ళకి ఆలోచనలు కంట్రోల్ గా ఉంటాయి అన్న ఉద్దేశంతో మనం ఆ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అది గౌరవిస్తామా లేదా మార్చుకుంటామా అనేది అది ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది నాన్న. బట్ ఎవరు ఏం వేసుకున్నా కూడా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టేదాన్ని కానీ, ఒక అమ్మాయిని కించపరిచే హక్కు కానీ ఎవరికి లేదు. కానీ మగవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళకి ఇష్టమైతే ఎక్స్ప్రెస్ చేసుకొని ఎదుటి వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ తో ఏదన్నా చేసుకున్నా తప్పులేదమ్మా. కానీ ఇలాంటి బలాత్కారాలు, అఘాయిత్యాలు అమ్మాయిల మీద చేయకుండా ఉంటే మంచిది అనేది అయితే నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.